ఇక త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రి పాల్గొన్నారు. ప్రస్తుతం వీరందరూ భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులపై చర్చిస్తున్నారు. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాక్ ఉగ్రవాదులను హతం చేసింది. మే 7న స్పాట్ పెట్టిన భారత ఆర్మీ అర్ధరాత్రి పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడులకు పాల్పడింది. భారత్ పంజాకు 5 కీలక ఉగ్రవాద నేతలు హతమయ్యారు. లష్కర్ జైషేకు చెందిన ఉగ్రనేతలు, లష్కరే టాప్ కమాండర్ ముదాసిర్ అలియాస్ అబు జిందాల్ అనే ఉగ్రనేతలతో పాటు జైషే ఉగ్రవాది హఫీజ్ మహమ్మద్, జైషే ఉగ్రవాది యూసుఫ్ అజర్, లష్కర్ ఉగ్రవాది ఖలీద్, జైషే ఉగ్రవాది హసన్లు కూడా ఆపరేషన్ సింధూర్లో మట్టుబెట్టుకుపోయారు. త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని మోదీ హై లెవెల్ మీటింగ్ కొనసాగుతోంది. ప్రధాని నివాసంలో ఉన్నత స్థాయి భేటీ జరుగుతోంది. ఈ సమావేశంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రక్షణ మంత్రి పాల్గొన్నారు. అయితే ప్రస్తుతం వీరందరూ భారత్ పాక్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితులపై చర్చిస్తున్నారు.